నీకు జ్వరం కూడా వస్తుందా లేకపోతే నువ్వు జ్వరం తెప్పిస్తావా వేరే అనుకో నా నోట్లకి వెళ్ళి వచ్చిందనుకో నీకు పచ్చళ్ళు పడుతూనే ఉంటాయి. నీ ఫోన్ దేనికంటావేంద్రా ఫోన్ అంటే మీ అమ్మకు తెలిస్తే మీ అమ్మ చచ్చిపోతుంది. గుండె తడిసిపోలేద జగదీ చూసిన లంగ కథలన్నీ తెలవాలి ఈరోజు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ కూడా నా చేతిలోనే ఉంది. ఏమైంది చెప్పు, నువ్వు చెప్పు ఏమైంది నువ్వు చెప్పు. గట్టిగా గట్టిగా మాట్లాడు, మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు జ్వరం కూడా వస్తుందా లేకపోతే నువ్వు జ్వరం ఏం చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. ఏం చేస్తున్నావు, ఏం కథలు పడుతున్నావు అన్ని నువ్వేం కథలు పడుతున్నావు? నీ భావతలు తెలవడానికే నేను వీడియో పెట్టిన. ఇప్పుడు నేను తెలవాలా కదా, కానీ నువ్వేం కథలు పడుతున్నావు ఇన్స్టాగ్రామ్ లో? ఏం రీల్స్? రీల్స్ గురించి మాట్లాడతలే. నువ్వు ఎంతమంది పోరేలతో మాట్లాడుతున్నావు అది చెప్పు. ఏం అవసరం రోహన్ నీకు అమ్మాయిలతో మాట్లాడము? అంత షోకేముంది నీకు? ఎందుకు వాళ్ళే హాయం పెడతారా? వాళ్ళే హాయం పెడతారు. నువ్వు ఫస్ట్ ఇక్కడ రా, నాకు కోపం చెప్పి కొట్టడం కాదు. ఇక్కడ కాదులే కానీ నువ్వు ఏం లెక్కలు చేస్తున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మాయిలతో? ఒక లిమిట్ లో మాట్లాడాలని తెలియదా? సరిగ్గా నేర్చుకోలేవా లేకపోతే నా పరువు తీద్దామని ఫిక్స్ అయినావా? రోహన్ నువ్వు ఏదైనా చేస్తే నిన్న రోహన్ కీర్తి వాళ్ళ తమ్ముడు ఇట్లాంటి లెక్కలు చేసిందనే మాట్లాడతారు మాట్లాడతారు మీ అమ్మ పరువు పోతుంది. ఎందుకేమనలేవు రోహన్? నీకు తెలియదు నా దాకా నేను నా నోట్లకి వచ్చేదాకా చూడకు మర్యాద. నువ్వు చెప్పు నేను వింటా. నువ్వు అక్క నేను ఇట్లా చేసిన అక్క అని అను, నేను దానికి ఏదో ఒక సొల్యూషన్ చెప్తా. కానీ నువ్వు కథలు పడ్డావు అనుకో నా నోట్లకి వచ్చిందనుకో నీకు పచ్చళ్ళు పడుతూనే ఉంటాయి. ఏం చేసినావు నీకు తెలియాలా? నీ ఇన్స్టాగ్రామ్ నా దగ్గర లేదనుకుంటున్నావా? ఒక్క 2 రోజులు చెక్ చేయకపోతే ఇష్టం వచ్చినట్టు చాటింగ్ చేస్తావు ఎవరితోనైనా. నువ్వేం కథలు పడుతున్నావు ఇన్స్టాగ్రామ్ లో? నీ ఫోన్ దేనికంటావేంద్రా ఫోన్ అంటే ఎందుకు భయపడుతున్నావు? ఫోన్ అడిగితే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఫోన్ మొన్న కొడియాలేవు ఈ రోజు కొడియాలేవు. ఫోన్ ఫస్ట్ ఫోన్ అరే యాక్టింగ్ చేయకరా. ఫస్ట్ ఫోన్ ది కొట్టిపించేదాకా చూడకు. ఫోన్ ది ఫస్ట్ ఫోన్ ఇడికిరా. ఫోన్ ది అటు పడతావు వాడి వస్తావు. ఇడికిరా, ఇడికి వచ్చి నించొని మాట్లాడు. ఇక్కడ దగ్గరకు వచ్చి నించో. ఫోన్ ది బయటికి. ఫోన్ పడతాయి. ఫోన్ ది. హనీ ఎవరు? నా పిల్ల. హనీ ఎవరు నీకు తెలియదా? యాక్టింగ్ చేయొద్దు. యాక్టింగ్ చేస్తే పడతాయి. నేను ఇన్స్టాగ్రామ్ మొత్తం చెక్ చేస్తారు. ఆ పిల్ల ఎవరు? లేరు. నువ్వు ఎందుకంటా లేరా? లేరు ఎవరు? లేనప్పుడు ఎట్లా చాట్ చేసినావు? మరి అరే నువ్వు చేయలేవట కాగు. లేనప్పుడు ఎట్లా చాట్ చేసినావు? ఎవరు? నువ్వు ఏం చాట్ చేసినావు? అరే నేనేం చాట్ చేయలే ఎవరితోని. నీ తలకాయలు ఎప్పుకొని పోతా నా కొడుక. రోహన్ నేను చూసినా రోహన్ నువ్వు ఏ లంగా చెత్త నేను చూసినా అని చెప్పిన. ఎవరామే? ఏం చేయలే నాకు. కాలేజ్ దోస్త్ అన్నప్పుడు ఎట్లా మాట్లాడతావు? నార్మల్ ఎట్లా ఫోటోలు పంపి అవన్నీ అడుగుతావా? నేనేం అడిగినా ఫోటోలు పంపిమని. రోజు నేను చాటింగ్ చూసినా పిల్ల నాకేకంగా మెసేజ్ చేసింది. మీ తమ్ముడు నాతో ఇట్లా మిస్బిహేవ్ చేస్తుండు, నన్ను ఏమంటారు నన్ను హెరాస్ చేస్తున్నాడు అక్క, నాకు భయం అవుతుందని చెప్పి నేను నీకు కాంటాక్ట్ అయినా. ఆ పిల్ల నాకు నిన్న రాత్రి ఫోన్ చేసింది. శోకం పెట్టింది నాకు. అర్థమవుతుందా? ఊకే పిల్ల పదే మెసేజ్ చేస్తావంట. లవ్ అని అడుగుతున్నావంట. పులిహోర రాజా నేనేం అడిగినా నేను లవ్ చేయమని నేను పిల్లకి సోషల్ మీడియా వీటికి అంతా రాదంట. లేకపోతే దాన్ని పిలిచి మాట్లాడిపిస్తుండే. పిలిచి మాట్లాడిపిస్తే ఒకటి ఉంటది. నువ్వు ఆమె రాదు గీదు అని చెప్తే
నేనేం నువ్వు అట్లా చేయాలక్క? ఎందుకు చదువుతావు రోహన్? నీకు సిగ్గులేదా? నేనేం అడిగి వాడికి సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదంటారు. పక్కుందని తెలియదా? నువ్వు ఇంకో పిల్లని అడిగే బదులు మరి నేను అడుగుతాను అట్లా నీకు నమ్మకం లేదా నా పైన? నమ్మకం ఉంది కానీ ఆ పిల్ల నాకు ప్రూఫ్ల తోటి పంపించింది. నీ దాంట్లో చాటింగ్ నువ్వు డిలీట్ చేసినావు కానీ ఆ పిల్ల స్క్రీన్ షాట్లు అన్ని పంపించింది. ఎక్కడ కాల్ proof రికార్డింగ్ లేదు? మాట్లాడింది. వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ అయ్యకు తెలుసు, అందరికీ తెలుసు ముచ్చట నువ్వు మాట్లాడింది. ఆ పిల్లని ఏం ఫోటోలు అడిగినావు? ఎందుకు రోహన్ పరువు తీసే లెక్కలు ఏం చేస్తున్నావు? పర్వాక్క, నువ్వు మంచిగా కాలేజ్ పోతున్నావు, అవసరం లేదా నీకు అవన్నీ? నేను కాలేజే పోతున్నా మళ్ళీ నేను ఎవరితో ఇజ్జత్ ఉంది నీకు జర్రైనా నువ్వు పోగొట్టుకున్నావు అనుకో ఇట్లా ఆడదాని చక్కర్లో పడి పోతుంది మొత్తం నీకు. బాగా నవ్వి కొడుతున్నావు. బాగా నువ్వు చేసిన లంగ పనికి చంపేస్తారు రోహన్ వాళ్ళ ఇంట్లో వచ్చి నిన్ను. అరే నేను ఆమె ఏమన్నా నేను అసలు నా ఆమెతో మొహం చూసి అయిపోతున్నారు. ఆ పిల్ల ఫోన్ చేయమంటావా? ఇప్పుడు ఫోన్ చేసి అంతా మొత్తం డీటెయిల్ గా నువ్వేమేమి లంగా కథలు చేసినావు ఫస్ట్ నుంచి చెప్పమంటావా? ఏం చేసినా ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు మరి దేనికి భయపడుతున్నా మరి ఫోన్ చేయాలని కూడా అంటలేవు కదా. ఎవరు ఇదంతా నీకు తెలియదు హాని అని ఎవరు? అరే నాకు తెలియదు. మా నీ కాలేజ్ కాలేజ్ లో చూస్తే కదా. ఒక ఫ్రెండ్ ఉంది అంతే, ఆమె ఒక్క మరి తెలుసు. ఫ్రెండ్తో ఎట్లా మాట్లాడుతావురా? అరే ఆమెతో ఏం చేయలేనప్పుడు ఆమె నీతో ఎట్లా మాట్లాడుతుంది? నువ్వేమేమి చాటింగ్ చేసినావు మొత్తం చూపిస్తాను. సరే నీ ఫోన్ ది బయటకి, నీ ఫోన్ ఫస్ట్ ఫోన్ ది అన్న. ఇంతసేపు అడిగిపోయాకు నేను ఇయ్యాక ఎందుకు? అరే దాచి పెడుతున్నావా? ఏం దాచ పెడుతున్నా? ఏం దాచి పెడుతున్నావు? నీకు తెలియాలా? ఫోన్ పని చేస్తే ఎంత మంది ముండలు ఉన్నారా? మీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక. బయటికి ఎట్లా ది, కనబడుతున్నా? బయటికి ది అని చెప్పిన. తెలుసా ఈ ఫోన్ ఎంత మంది ఉన్నారంటే? అరే ఎంత మంది అయినా ఉంటారా? నువ్వు చాట్ చేస్తావు నాకు తెలుసు. తీ ఫోన్ ది, నేను కూడా చాట్ చేసాక తీ అని చెప్పిన. నువ్వు ఇట్లా గలీజ్ ఎందుకు చేస్తున్నావు అక్క? ఫోన్ ది, ఫోన్ ఇయ్య. నీకు ఎందుకు రావాలి అంతగానం చేస్తున్నావు? అరే ఆగక్క. లాక్ ది, అరే నువ్వు లాక్ ది ఫస్ట్. తీ లాక్ ది, అరే లాక్. అరే నువ్వు ఆగ. ఫోన్ ఇయ్యని అంతగానం సస్తున్నా? కావాలని తప్పు లాక్ కొడుతున్నావా తెలియకుండా? తీసినా చూడు, నేను ఏం కొడతాను తప్పులో. అరే నువ్వు ఎందుకు కొడుతున్నావా? కానీ నేను ఏం చేసినా నువ్వు చేసే లెక్కన కొట్టడం కాదు, చంపేయాలా నిన్ను. బాబా అందరు ముండలే ఇందులో మొత్తం దగ్గర జూమ్ తీసుకొని వచ్చి చూపి సస్తారు. జనరల్ లో అందరు మొగోళ్ళే, అందరూ మొగోళ్ళతో మాట్లాడే బుద్ధి కాదా? దోస్తులు కాదా ఎవరు? ఆడవాళ్ళతోనే మాట్లాడతావు మొత్తం. నేను మాట్లాడినా ఇప్పుడు నువ్వు చెప్తావా లేకపోతే వాళ్ళ కాళ్ళనంతా వచ్చి మీ ఇంటి మీద పడాలా? ఎందుకు పడతారు? వాళ్ళ మమ్మ వస్తాడంట, వాళ్ళ డాడీ వస్తాడంట, నువ్వు ఆ పిల్లనేమో తప్పుడు ఫోటోలు అడిగినావంట, ఇంకా ఆ పిల్ల లవ్ చేయని హెరాస్మెంట్ చేస్తున్నావంట. భరత్ నాకు కూడా మెసేజ్ చేసిందంట ఆ పిల్ల. ఆయన చూడాడు కాబట్టి ఆ పిల్ల నాకు సీదా మెసేజ్ చేసి రోహన్ అన్న మెసేజ్ ఒక్కటి చూసి నేను యాక్సెప్ట్ చేసిన, ఇంకేం యాక్సెప్ట్ చేయలేదు. రాత్రి నాకు ఫ్యూజ్ అయిపోయింది. రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా, నీ ఫోన్ ఖరాబ్ అయింది కాబట్టి బతికిపోయినావు, లేకపోతే రాత్రే నీకు ఇస్తుండే. నువ్వు చెప్తావా ఆ పిల్లకి ఫోన్ చేయమంటావా? ఇంకా కొట్టలే, అంత ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. అర్థమైందా? ఏం చేస్తున్నావు అర్థమైతుందా? బట్టలు ఇంపార్టెంటా పరువు ఇంపార్టెంటా? నీకు ఏం చేస్తున్నావు? కంపేర్ నీ ఏజ్ ఎంత ఎప్పుడా? నీ ఏజ్ ఎంత? 18 కి ఎందుకు నువ్వు అన్ని గణం లెక్కలు చేస్తున్నావు? కోర్టు సినిమా చూడలేవా నువ్వు? ఏం చేసినావు? కోర్టు సినిమా చూసినావా చూడలేవా? బట్ట బయలేకపోతే బతుకుపోతావు. వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో వేస్ట్. నువ్వు చెప్తావా పిల్లకి ఫోన్ చేయాలా? చెయ్యం ఎవరు నేను చూస్తాను. అది గాని ఏమన్నా మాట్లాడాలి, నువ్వు నా చేతిలో చచ్చిపోయినావని దగ్గర వినవాడదు. హలో హలో రాత్రి మెసేజ్ చేసినావు కదా హనీయేనా? కొంచెం దగ్గరికి రా, సౌండ్ వినిపించండి. హలో అవును కాదు, రాత్రి మెసేజ్ చేసినావు కదా రోహన్ గారి గురించి. వాడు ఏం చేసిండు అసలు? ఫోటోస్ అన్ని రూట్ గా చేసి పంపిస్తున్నాడు అక్క. రూట్ గా చేసి పంపిస్తున్నాడు నా ఫోటోస్. చాట్ చేసి మంచిగా చాట్ చేశాడు. తర్వాత ఏమో నా ఫోటోస్ అన్ని ఇట్లా ఎప్పుడు చాట్ చేసిండు అసలు ఇవన్నీ? మొన్న రీసెంట్ గా చేస్తే తర్వాత నేను నీ ఏజెస్ లో చూసి నీకు మెసేజ్ చేశాను అక్క ఇన్స్టాగ్రామ్ లో. లేకపోతే నేను నీతో డైరెక్ట్ మాట్లాడొచ్చు కానీ ఇంట్లో పర్మిషన్ ఇయ్యాను అక్క నాకు. రోహన్ ఏంది రోహన్ ఇదంతా? ఎంత ఇజ్జత్ పోయే లెక్కలు రోహన్. చెప్తున్నావు నమ్ముతున్నావు నాకు. నీ క్లాస్మేట్ రోహన్, ఆమె నీ క్లాస్మేట్, ఆమె కూడా నీ కాలేజే. ఆమె బాయ్స్ ఉంటే అట్లా అనిపిస్తలేదు అక్క. నీకు అనిపించదు రోహన్? ఎందుకు అనిపిస్తుంది? అసలు మాట్లాడతా కదా అంతే, చాటింగ్ బాపదే కదా నేను అంతా చిన్నప్పటి నుంచి. ఇంకేమన్నాడు రా?
అయితే చెప్పారక్క. ఇప్పుడు ఇట్లా చేయకపోతే నేను ఇన్స్టాగ్రామ్ లో ఫోటోస్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ పోస్ట్ అరే ఏం మాట్లాడుతుంది ఒక అమ్మాయి లైఫ్ తోటి అట్లా ఆడుకుంటారా రోహన్? ఎవరైనా చేసే ముందు నీకు అక్కుందని గుర్తొస్తలేదా? నేను చేయలేక నువ్వు చెయ్యాలని మాట్లాడవు. ఏ ఆడపిల్ల అట్లా బయటికి ఫోన్ చేసి చెప్పదు. చెప్పరా? నీకు అన్ని ప్రూఫ్స్ పంపించాలా అక్క? ఒకసారి చూడు అక్క, నువ్వే నమ్మవు. ఎలా చేస్తానో నీకు మొత్తం చివటిందా ఒక లైఫ్ తోటి ఆడుకోవడానికి మిమిక్రీ చేస్తారా? ఒక ఆడపిల్ల అట్లా ఫోన్ చేసి చెప్తారా? నేను మాట్లాడమే ఆ పిల్లకి తెలంగాణ కూడా వచ్చంట, ఆంధ్ర కూడా వచ్చంట. నేను కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. ఇక్కడ రా, దగ్గరకు వచ్చి నువ్వు మాటలు నువ్వు హలో, నువ్వు ఇక్కడికి రాలేవా? నీతో నేను మాట్లాడలేనా? డైరెక్ట్ మాట్లాడలేము అక్క, ఎందుకంటే ఇంట్లో లొల్లి అవుతాయి మంది. నేను ఇంకా ఏం చెప్పలేను. ఇట్లా జస్ట్ కాల్. మీ మమ్మీ మీ డాడీకి తెలుసా? చూసిరా? చూసారు. మమ్మీకి ఒకదానికి తెలుసు, డాడీకి ఏం తెలియదు. నేను చెప్తాను, ఇలా ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్, ఇలా నా ఫొటోస్ అన్ని ఓట్లు పంపియో అది. అట్లా ఎట్లా చేస్తారో నువ్వు ఎడిటింగ్? నాకు అర్థం కాదు. పంపించకపోతే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను అన్నమాట కదా. ఎవరు నేను మాట్లాడితే ఒకసారి మాట్లాడవా? నీకు పడతాయి రోహన్. హలో, ఎవరు? పంపించవు కదా, ఎందుకు అర్థలాడుతున్నావు అంతా? అలా అనడం తప్పు కదా. ఒక ఆడపిల్లని అలానే మోసం చేయడం. అరే నువ్వు ఏ అని ఎక్కడ అని నువ్వు నాకు అర్థమైతలేవు. రోహన్, మీ అమ్మకి తెలిసిందనుకో, వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీని తీసుకొని వచ్చి మీ అమ్మతో మాట్లాడుతా అన్నారు రోహన్ రాత్రి. ఏడుంటదని అడుగు, నేను చెప్తా. ఇంకొక ఏడుంటావు. నీకు తెలీదా? నీకు తెలీదా? నీకేం చెప్పు. నేను నువ్వు నా ఫోటోస్ అడిగావు, నీకేం తెలీదా? మీ అమ్మ కూడా ఫోన్ చేస్తుంది రోహన్. ఒక ఆడపిల్లని ఇలా చేయడం చాలా తప్పు, అర్థమవునా? సరేరా, సారీ. నేను వాడి వల్ల నీకు నేను సారీ చెప్తున్నా. ఇంకోసారి అట్లాంటి మిస్టేక్ కాదు. అక్క నీ మీద రెస్పెక్ట్ తో నేను ఇలా మాట్లాడాను అక్క. లేకపోతే నా నువ్వు ఎవరు అసలు నాకు అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నామే? సరే, తప్పైపోయింది హనీ. నువ్వెందుకు చెప్తున్నావు? కానీ సిగ్గులేని పాడుకో. నువ్వు చేసిన పనికి సారీ అప్పకి ఇంకేం చెప్తారు? ఇంటికాడికి వచ్చి కొట్లాడేస్తారు మళ్ళా. నీ మొహం చూసి ఊకున్నాను మాట్లాడుతుంది కదా పిల్ల. ఎవరైనా ఏడుంటావా అని అడుగు ఫస్ట్ టైం. నీకు అన్ని చెప్తారు, ఇంటికి పోతావా? అరే నేను చెయ్యలే అంటే నువ్వు నమ్ముతున్నావు. నీకు తెలివి లేదు. ఎవరైనా చేసినాడు చేసినా అని ఒప్పుకోడు. అర్థమైంది? ఇట్లా లంగ లెక్కనే చేయనా అని చెప్తాడు. హలో, ఆ పిల్ల నేను నైట్ ఏమని చెప్పింది తెలుసా? మా ఇంట్లో తీసుకొచ్చి నేను రోన్ మీద కంప్లైంట్ పెడతా, అక్క నన్ను హెరాస్మెంట్ చేస్తున్నానా అన్నది. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు, నేను వాడితో కన్ఫర్మ్ తీసుకుంటా అని చెప్పిన. నువ్వు హనీ అంటే నా దోస్తు అని అంటున్నావు, ఆ పిల్లపై నా దోస్తు అని అంటుంది. కానీ ఫొటోస్ అడుగుతున్నావు. నేనెందుకు అడుగుతా అక్క ఫొటోస్? ఆమె వాయిస్ బి గుర్తుపట్టలేదు లేదా? ఆమె పంపిస్తాను చూడక్క, ఒక్కసారి ప్రూఫ్ పంపిస్తాను చూడు. ఆ తర్వాత ఆయన తప్పు నా తప్పు, నువ్వు నంబర్ అయితే గుర్తుపడతావు కదా. ఒకసారి నాకు ఒక ఫోటో పంపియవా? చూస్తా ఒకసారి. వీడు చాటింగ్ ఏందో ఫోటో పంపియవా? నేను పంపిస్తాను. నువ్వు జరు, అక్కడ జరు, అక్కడ చూస్తున్నా. వాట్సాప్ లో పెట్టరు ఒకసారి. నువ్వు మూసుకో. నువ్వు చూస్తావా అన్న ఫోటోలు మళ్ళా? అరే నేను మా ఫ్రెండ్ ఫోటో ఉంది కానీ ఆమె అది నేను నువ్వు చేసిన చాటింగ్ ఏనా కాదా? ఒక్కటే మాట ఎక్కువ మాట్లాడక. నీ చాటింగ్ ZX. అరే ఆమె ఫోన్ టచ్ చేస్తాక ఆమె ఎవరో ఎక్కిస్తున్నామే. నువ్వు మూసుకో. కాదురా, ఓ అమ్మా నేను ఏం చేసినా అని ఇస్తా అంటున్నావు నువ్వు. నువ్వు ఎవరో తెలియదు నాకు. సరేనా? వాళ్ళ మమ్మీ కూడా కాల్ చేస్తుంది. నువ్వేమన్నా వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసినావా? కంటిన్యూస్ గా కాల్ కొడుతుంది. అవునా? సరే ప్లీజ్ వాళ్ళ మమ్మీ. థ్యాంక్స్ రా. నేను చెప్తా. కావాలంటే వాని బదులు నేను సారీ చెప్తున్నా. వాళ్ళ మమ్మీకి ఏం కాల్ చేయకు. వాళ్ళ మమ్మీ అసలు టెన్షన్ పడుతుంది. వాళ్ళ మమ్మీ హెల్త్ బాగాలేదు. ఇజ్జత్ తీసే పనులు చేస్తావు ఇట్లా. పోలీస్ కంప్లైంట్ దాకా పోతుంది రోహన్. ఏదో ఉందాక నేను చెయ్యలే చాటింగ్. నాకు మీ అమ్మకు తెలిస్తే మీ అమ్మ చచ్చిపోతుంది రోహన్. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా నీకు? అసలు
మళ్ళా చేస్తుంది రా పిల్ల దగ్గర ఒకసారి. హలో హలో చెప్పు హనీ. అక్క ఇంట్లో మా డాడీకి తెలిసిపోయింది అక్క, నన్ను కొడుతున్నారు, కంప్లైంట్ పెడతా అంటూ మా అమ్మకి ప్లీజ్ అట్లా మాట్లాడకు. నువ్వు ఆంటీకి చెప్పేసినావు? ఆంటీ ఫోన్ చేస్తుంది నాకు. సరేరా నువ్వు ఏడవకు. సారీ. మీ అడ్రస్ వాట్సాప్ లో పెట్టు, నేను కావాలంటే వస్తా. సరేనా? నువ్వేం టెన్షన్ పడకు. సరే సరే ఏడవకురా, నువ్వు ఏడవకు. సరేరా. రోహన్ మీ మమ్మీ ఫోన్ చేస్తుంది. రోహన్ ఏం చెప్పాలి? రోహన్ మాట్లాడుకో. రోహన్ నాకు తెలియదు, మాట్లాడుకో, చేసుకో. ఏం చెప్తావు రోహన్? ఇప్పుడు మీ మమ్మీకి కొట్టి చంపేస్తాను నిన్ను. ఆమె కూడా చచ్చిపోతుంది, నువ్వు చచ్చిపోతావు. అరే నేను ఏం చేయలే, పోయి నేనే తప్పు చేసినట్టు వస్తున్నాక నేనేం చేయలేను అసలు. ఏం చేయాలి రోహన్ ఇప్పుడు? ఏంటి అదే నన్ను నువ్వు మరి పిల్ల ఇంటి మీదకి వస్తే ఏం చేస్తావు? మళ్ళా అందుకే చచ్చిపోతే వస్తు నాకు. నేను ఏం చేయండి, నేను ఎట్లుంటాను మళ్ళా? నమ్ముతలేవు, నువ్వు నమ్ముతలేవు మళ్ళా. రోహన్ నేను నమ్మిన రోహన్, నేను కూడా చాటింగ్ చూసిన. ఎట్లా నేను కాదని చెప్పు. నేను కూడా ఒక ఆడదాన్నే కదా. ఒక ఆడదానికి అయినప్పుడు నేను సపోర్ట్ చేసి మాట్లాడాలి. వేస్తుంది రోహన్. ఇగో ఏం చేయాలి రోహన్? నాకు పిచ్చిలేస్తుంది. మరి నాకు పిచ్చిలేస్తుంది అక్క. నేను పోతాను, ఇంటికి కావాలని పిచ్చి పట్టింది. అరే ఆగు, పిచ్చి పట్టిందా? అరే మరి సాల్వ్ అవుతుందా? అట్లాంటి లెక్కలు చేయొద్దు. అరే నేను చెయ్యలేక నీకు తెలుసుగా నా గురించి. నువ్వు కొత్త మాట్లాడుతున్నావు మళ్ళీ. ఎట్లా మాట్లాడుతుంది రోహన్? టార్చర్ అనిపిస్తుంది ఆమెతో. మేము ఎవరో అర్థమైతే లేదు. మరి సరే యాక్టింగ్ చేసింది అనుకో, అంతగానం ఏడుస్తుందా? ఎక్కిలు పట్టి ఏడుస్తున్నా. ఆ ఏడుపుకు నువ్వే షాక్ అయినావు ఇప్పుడు. అమ్మా ఏం చేయాలి రోహన్? కడుపులో టెన్షన్ అవుతుంది. మొత్తం పరువు తీసేసినావు రోహన్ నువ్వు ఇవాళ డేట్లా. ఇంత కూడా ఇజ్జత్ లేదు. మొత్తం గంగలా కలిసి ఇన్ని రోజులు కష్టపడి పెట్టుకున్నది అంతా. కీర్తక్క వాళ్ళ తమ్ముడు అని ఇదే మాట్లాడతారు. ఏంది సెట్ అవుతుంది? పో ఎటనా పో, పరువు తీసి ఎందుకు పోవాలా? ఉంది ఆడే రోహన్. నీకే ఆడతలేవు, నేనేం చేయాలి మళ్ళా? నాకే ఫోన్ చేసి మాట్లాడింది ఇంకా. అరే కాలు పట్టుకుంటే చేసినప్పుడు చక్కగా ఉండాలా? ఏడికి ఏడుస్తున్నారా వాళ్ళు అంతగానం చేసిన కనుక చేసి? ఏం చేయలేనక్క. నువ్వు నమ్ముతున్నావు. నేను ఏం చేయాలి? మా మమ్మీకి మొత్తం అది చెప్పేసిన. నేను అసలు ఏం చేయలేను. ఇంటికి కూడా పోలేవు రోహన్ నువ్వు. నేను ఏం చేయలేక మళ్ళీ నేను ఎటు పోవాలక్క? మళ్ళీ నాకు ఏం అర్థమైతే లేదు. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. ఏడవకు రోహన్, పోనీ ఏడవకు అంటున్నా. ఏదో ఒకటి సొల్యూషన్ వెతుకుదాం. ఏం సొల్యూషన్ వెతుకుతావు అక్క? ఎవరక్క అసలు? ఫ్రాంక్ చేసిన రోహన్. ఈ కథలో ట్రైన్ ఎవరో తెలుసా? నేనే. జరగక్క, జరుగు. నిన్న చేస్తావుగా నా బండిలో ఏమట్టి ప్రాంక్ చేస్తావు? నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. ఇట్లాంటి ప్రాంకులు చేయొద్దు నాతో. ఎంత అరేంజ్మెంట్ చేసినా తెలుసా గైస్? ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడు, అప్పుడే వాడు నమ్ముతాడు, లేకపోతే అసలు నమ్మాడు అని. దొక్కి పడేస్తా. ఏం చేయలేదు. పాస్వర్డ్ చేంజ్ చేసుకొని పెట్టుకుంటా. ఎందుకు? వద్దు, నాకు నమ్మకం లేదు. ఎందుకు? నేను నీకు నమ్మకంతో ఇచ్చినప్పుడు నువ్వు ఆ ఫోటో పంపించి దాన్ని ఎడిట్ చేసి అంతానం పెడతా. ప్రాంక్ చేస్తారా గైస్? మీరు మాత్రం ఏ అమ్మాయిలకు అట్లా చేయకండి. మా తమ్ముడు మంచోడు పాపం, కానీ బుగ్గ చేస్తా ఈరోజు. అట్లా నమ్మేస్తారా? నేను ఏడ చేసినా నాకే అర్థం. నా బండి తీసుకొని నా మీద ప్రాంక్ చేసిండు. నేను మరి నేను చేయాలనుకుంటున్నా, ఎడ్డిదాని అనుకున్నా. బాబు టైం వస్తుంది నాకు. నాడు